ఓ విశ్వామిత్ర, నీకు మంగళము అవుగాక. నీకు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి నీవు సుఖపూర్వకముగా వెళ్ళవచ్చు. ఈ విధముగా పితామహుడు బ్రహ్మగారి వచనములు విన్న మహాముని విశ్వామిత్రులు వారు అత్యంత ప్రసన్నముతో సంపూర్ణ దేవతలకి నమస్కరించి ఈ విధముగా అన్నారు. ఓ దేవతలారా, మీరు నాకు బ్రహ్మణత్వము ఇచ్చారు మరియు దీర్ఘ ఆయు కూడా ప్రసాదించారు. మహాముని విశ్వామిత్రులు వారు దేవతలతో, ఓంకారము, వషట్కారము 4 వేదములు స్వయంగా నన్ను వరించాలి. ఇదియే కాక క్షత్రియ వేదము అయినది ధనుర్వేదము, ఇంకా బ్రహ్మవేదము, రుక్, ఇంకా 4 వేదములు, ఆ వేదములకు జ్ఞాత అయిన ఆ బ్రహ్మవేద జ్ఞాత అందులో అందరికన్నా శ్రేష్ఠుడు బ్రహ్మపుత్రుడు వశిష్ఠులు వారు స్వయముగా వచ్చి నాతో ఈ విషయము చెప్పాలి. ఈ విధముగా ఆయన చెప్తే అప్పుడు నేను నా ఉత్తమ మనోరథము పూర్ణము అయింది అని భావిస్తాను. ఈ విధముగా నా మనోరథము పూర్తి అయినప్పుడు మీరు ఓ దేవతలారా ఇక్కడ నుంచి వెళ్ళవచ్చును. విశ్వామిత్రులు వారి వచనములు విన్న తరువాత దేవతలు అందరూ మంత్రజపములో శ్రేష్ఠుడు అయిన వశిష్ఠమునిని ప్రసన్నము చేసుకున్నారు. ఆ తరువాత బ్రహ్మర్షి వశిష్ఠులు వారు ఏవమస్తు, అలాగే జరుగుగాక అని, విశ్వామిత్రులు వారు బ్రహ్మర్షి అయ్యారు అని స్వీకరించారు. తదనంతరము వారు ఇద్దరికీ మిత్రత స్థాపితము అయినది.